ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక ఆసామి. అతడు చిన్నప్పటి నుంచి కూడాని దైవభక్తి అది ఉండదు. పిసినారి, డబ్బు సంపాదన దాని మీదే దృష్టంతా పెడతా ఉంటాడు. పెద్దవాడైపోతాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. డెత్ బెడ్ మీద ఉంటాడు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే కనీసం చనిపోయేటప్పుడైనా దేవుని పేరు తలుచుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుంది అనే ఉద్దేశంతోటి దేవుని చిత్రాలు చూపించి, ఫోటోలు చూపించి వాడి పేరు పలకమంటాడు. వాడు వాటంగా చూడడం మానేసి వీళ్ళకి సైగలు చేస్తూ ఉంటాడు. నీ డబ్బులు జాగ్రత్త, లేకపోతే మనుషులు జాగ్రత్త అని సైగలు చేస్తూ ఉంటాడు తప్ప దేవుడి పేరు మాత్రం ఎత్తడు. వాళ్ళు ఒక అనుభవజ్ఞుడు ఒక ఆలోచన చేసి, "ఓ పని చేయండి, మన ఇంట్లో నార ఉంటుంది కదా, నార తీసుకురండి. నారతో అదేంటో చూపిస్తే వాడు నార అంటాడు. అప్పుడన్నా నారాయణలో సగం పేరన్నా పలికితే కొంతైనా పుణ్యం వస్తుంది" అని సలహా ఇస్తే వీళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే నార పట్టుకొచ్చి చూపించి, "ఇదేంటి చెప్పు" అని అడుగుతారు. వాడు దాన్ని చూసి నారా అని చెప్తాడేమో అని అందరూ అంటూ ఉంటారు. దాన్ని చూసి వాడు దాన్ని పీచు, పీచు, పీచు అంటాడు తప్ప నారా అని మాత్రం అనడు. అలాగే అతను కాలం చేస్తాడు. వీళ్ళ యొక్క కోరిక నెరవేరలేదు. ఇక్కడ దైవభక్తి అనేది, మాటలనేది అప్పటికప్పుడు రమ్మంటే రాదు. చిన్నప్పటి నుంచి కూడా మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే అటువంటి మాటలు మనకి మనస్ఫూర్తిగా దేవుడి గురించి మాటలు కూడా వస్తూ ఉంటాయి అనేది ఈ కథలోని నీతి.